వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించండి. న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన బండి సంజయ్. 113 కోట్లతో సిఆర్ఐఎఫ్ ప్రతిపాదనలను అందజేసిన బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం. అడవిలో అద్భుతమైన ప్రకృతి సోయగం. ఎగ్లాస్పూర్ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తున్న మంతని మండలం ఎగ్లాస్పూర్ గుట్టల్లో జలపాతంపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ కిసాన్ నగర్లో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని 71 వాహనాలు స్వాధీనం. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించిన సిపి గౌసలం. ప్రతి ఒక్కరూ వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఎండి డాక్టర్ రమేష్ రెడ్డి సూచన. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జగిత్యాల విస్తరణ పనులతో పాటు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ మంజూరు అంశాలపైన చర్చించారు. కరీంనగర్ నుండి జగిత్యాల వరకు 4 లేన్ విస్తరణ కోసం గత ఎన్నికలకు ముందే కేంద్రం 2151 కోట్ల 35 లక్షల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయా ప్రతిపాదనలకు ఆమోదం పొందడంతో పాటు టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు నేటికి టెండర్ ప్రక్రియ ప్రారంభం కాని విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పిలిపించిన గడ్కరీ అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలోనే కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం ఆయా అడ్డంకులన్నీ అధిగమించి నివేదికను కమిటీకి పంపించామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి అతి త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న రోడ్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందజేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. శంకు చక్రాలతో స్వయంగా వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేయగా 70% పనులు పూర్తయ్యాయని, మిగతా 30% కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయించాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటామని బీజేపీ అంటుంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు, రాష్ట్రపతికి పంపించి చేతులు దులుపుకోవడం కాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి తమిళనాడు మాదిరిగా షెడ్యూల్ 9లో చేర్పించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడితే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ స్వార్థ రాజకీయాల కోసం బీసీలను వాడుకుంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బీసీలను ఏకం చేసి పోరాడుతామని తెలిపారు. సీఎం రమేష్ వ్యాఖ్యలు రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. బీజేపీతో కలుస్తామని కేసీఆర్ అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగా బీఆర్ఎస్ను బదనాం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడి రాబోయే ఎన్నికల్లో అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ క్షేత్రాన్ని గతంలో యాదగిరిగుట్టను ఎట్లయితే మనం క్షేత్రాన్ని నిలుపుకున్నామో అలాగే రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉండగా భక్తులకు అందుబాటులో విధంగా సుమారు ఇంకొక 5-10 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ ప్రొటెక్షన్ వాల్స్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానీ, కాటేజీలు కానీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ క్షేత్రం గొప్ప క్షేత్రం. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఒకసారి భక్తులు వారి మనసులో మాట చెప్తే డెఫినెట్గా అది సఫలీకృతం అవుతాయని చెప్పేసి ఒక నానుడు ఉంది. అందుకే చాలా పవర్ఫుల్ గాడు లక్ష్మీనరసింహస్వామి. చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రానికి వచ్చేవాళ్ళం, దీన్ని ఇప్పుడు డెవలప్ చేసినాం. సో ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ జిల్లా మంత్రంగా డిమాండ్ చేస్తాం. మేము 70% దాకా ఈ యొక్క టెంపుల్ కంప్లీట్ చేసాం. ఇంకో 30% కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజలకు, భక్తులకు అందుబాటులో తీసుకురావాలి.
ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని ఫెసిలిటీగా అరేంజ్ చేసే బాధ్యత ప్రభుత్వం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా యంత్రాంగాన్ని. మేము సగం దాకా తీసుకొచ్చిన టెంపుల్ను ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 42% రిజర్వేషన్ బీజేపీ అడ్డుకుంటున్న వాళ్ళ ముస్లింలకు కలిపారని చెప్పి నిన్న బండి సంజయ్ గారు కొన్ని ఆరోపణలు. మేము 1-2 సార్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేసిన మోసాలు మా బీసీలు బలవుతున్నారు. ఒకడోనో 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నాడు, ఒక్కోలోనా ముస్లిం ఉన్నది మేము అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటది అంటారు, అక్కడ పోయి ఆపుతా అంటాడు. మీ ఇద్దరు కలిసి మా తెలంగాణలో ఉన్న బీసీ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటి మాత్రం డిమాండ్ చేస్తున్నాను, నువ్వు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కానీ 42% ఇస్తా అన్నారు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు 42% ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. ఈరోజు బండి సంజయ్ అన్నాడు ముస్లిం తీయాలంటాడు. గతంలో తమిళనాడులో ఎలా ఇచ్చారు? తమిళనాడులో న్యాయపరంగా ఉన్నప్పుడు 94లో ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి జయలలిత గారు వెళ్ళి మా న్యాయమైన డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి, ఒకవేళ మీరు మా న్యాయమైన డిమాండ్ని మీరు కూడా 9వ షెడ్యూల్లో రాజ్యాంగం 9వ షెడ్యూల్ పొందుపరచకపోతే నా యొక్క యంత్రాంగం మొత్తం కూడా నేను కూడా ఇక్కడే ఢిల్లీలో ఉండి పరిపాలన చేస్తా, మీరు నా 9వ షెడ్యూల్లో మా బీసీ పెట్టిన తర్వాతనే నేను తమిళనాడు వెళ్ళి పరిపాలన చేస్తా అని చెప్పి అక్కడ కూర్చోవడం వలన ప్రభుత్వాలు దిగొచ్చినాయి. పివి నరసింహ ఆ రోజు 9వ షెడ్యూల్ పెట్టించుకున్న తర్వాత ఈరోజు తమిళనాడులో రిజర్వేషన్ సాధించుకున్నారు. అందులో ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఉన్నాయి, అన్నీ కలుపుకొని ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు నేను బీజేపీని డిమాండ్ చేస్తున్నాను, నువ్వు 42% ఎట్లు ఇస్తావో, నువ్వు బీసీలకు ఇస్తావా, ఏమిస్తావో, కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపింది మాత్రం ఇమ్మీడియట్గా చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు ఇంకా మమ్మల్ని మోసం చేస్తావు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు, ఎందుకు మా మనోభావాలతో దెబ్బతింటావు? నేను అసెంబ్లీ వేదిక కూడా ఇప్పుడు జరిగింది, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిట్ట, చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళు, రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నడుస్తుంది తీసుకెళ్ళు, అక్కడ కూర్చుందాం, నీ పరిపాలన మొత్తం తెలంగాణ యొక్క ప్రభుత్వం యొక్క యాంత్రాంగం మొత్తం మీరు పరిపాలన ఢిల్లీ నుంచి చేయండి, మీకు అండగా మేము ఉంటాం. ఒకటే చూసుకొని మా న్యాయమైన బీసీలకు ఉన్న రిజర్వేషన్ను మీరు పార్లమెంట్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో మీరు చేర్చేదాకా మేము హైదరాబాద్ పోము అని భీషించుకొని మోడీ ప్రభుత్వం దిగొస్తుంది. కానీ మీరు మొక్కుబడిగా ఎక్కడో ధర్నా చేస్తూ అంటారు, ఎక్కడో ధర్నా చేస్తా అంటే ప్రభుత్వాలు దిగిరావు. కాబట్టి బీజేపీ మెడలు వంచాలి అంటే తెలంగాణలో బీసీ నాయకులందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి డెలిగేషన్ తీసుకెళ్ళండి, ఢిల్లీలో కూర్చుందాం, ఢిల్లీలో రిజర్వేషన్ సాధించేదాకా హైదరాబాద్ రావద్దు అని భీషించుకుంటే డెఫినెట్గా సాధ్యమవుతుంది. కానీ మొక్కుబడిగా మేము గవర్నర్కి పంపినాము, గవర్నర్ ఇవ్వాలి, ఢిల్లీకి పంపినాము, వాళ్ళే ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి డెఫినెట్ తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా సాధించుకున్నామో అట్లనే బీసీ రిజర్వేషన్ కూడా మమ్మల్ని మోసం చేయకుండా సాధించుకున్నాం. ఇంకా మోసం చేసినంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీతో మూల్యం చెల్లించవుతుంది. బీసీ మనోభావాలతో దెబ్బతీయకండి, ఇది రాజకీయ అపేక్ష కాదు. కానీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రము, మా నోటి కార్డు బుక్ కూడా పోయే ప్రయత్నం చేసుకుంటే మాత్రము తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పేసి ఈరోజు నిజంగా 42% కావాలని కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. మేము ఈరోజు దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, పైనుంచి జాలువారుతున్న జలసవడులు చూపరులను కనువిందు చేస్తుంది. వీకెండ్లో సందర్శకులు తాకిడి పెరిగి సందడిగా మారుతుంది. జలసవడుల జలపాతం ఎక్కడ ఉంది, దాని ప్రత్యేక ఏమిటో వాచ్ ది స్టోరీ. పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఏక్లాస్పూర్ శివారులోని గాడిదల గండి గుట్టల్లో ప్రకృతి స్వయంగా కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి ప్రాంతం నుంచి ఎత్తైన కొండల నుంచి జలపాతం జాలువారుతుంది. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. వర్షాకాలం వచ్చిందంటే 2-3 నెలలు సందర్శకులతో సందడిగా మారుతుంది. దట్టమైన నుంచి వర్షాలకు భారీగా నీరు పడవలు తొక్కుతూ గలగల పారుతూ రాళ్ల మధ్య నుంచి దూకుతున్న జలసవడిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. సరైన దారి లేకపోయినా బండరాళ్ల మధ్య నుంచి జలపాతం వద్దకు చేరుకుని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతం జనసందడిగా మారింది. అడవుల గుండా వర్షపు నీరు ప్రయాణిస్తూ గాడిదల గండి మూల మలుపులు జలసవడులు వెత్తున కిందికి దూకుతుంది. పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి జలపాతం వద్దకు చేరుకుని తడిసి ముద్దే తన్మయత్వం పొందుతున్నారు. అడవుల గుండా వస్తున్న వర్షపు నీటిలో స్నానమాచరిస్తే సర్వరోగాలు పోతాయని సందర్శకుల నమ్మకం. సరైన దారి లేకపోవడం వల్ల ప్రకృతి ప్రేమికులు కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. ప్రకృతి రమణీయతను సంతరించుకున్న జలపాతం ఎన్నో ఔషధ మొక్కలతో కూడుకుంది. ఈ జలపాతంలో స్నానం చేయడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంతని నియోజకవర్గంలో ఉన్న ఈ జలపాతంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం ప్రకృతి స్వయంకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు. అనే విలేజ్, మా విలేజ్ చివరిలో ఇక్కడ గాడిదల గండి అనే దగ్గర వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయి. ఇది గత కొద్ది రోజుల నుండి వాటర్ ఫాల్స్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మేము ఫ్యామిలీ పరంగా ఎవరమైనా ఎక్కడి నుండైనా మండలాల నుండి ప్రతి విలేజ్ నుండి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం.
దీన్ని గవర్నమెంట్ ఏదైనా కొంచెం అభివృద్ధి చేయగలరని కొంచెం మా మనవి. ఇక్కడ మంచి ఎంజాయ్ చేసుకున్నాం, బాగా మంచి ఫ్యామిలీ పరంగా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి ప్రతి వర్షాకాలం ఎంజాయ్ చేసుకున్నాం. దీన్ని కొంచెం మా ఈ ప్రతి వర్షాకాలం ఈ వాటర్ ఫాల్స్ అనేవి మా వ్యవసాయ పొలాలకు మా పర్యాటక కేంద్రంకి దీన్ని కొంచెం మా విలేజ్ కూడా దీన్ని కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిపితో పాటు నగర ఏసీపీ వెంకటస్వామి, 5 సిఐలు, వందలాది మంది పోలీసులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరా తీశారు. సరైన ధృవపత్రాలు లేని 64 బైకులు, 5 ఆటోలు, 1 ట్రాలీ ఆటో, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే నేరం జరిగిన గంట లోపల 1930కు ఫోన్ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు. మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేయడం, వాటిని అక్రమంగా రవాణా చేయడం, అమ్మకం, వినియోగించడం చట్ట ప్రకారం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా వాటి వలన కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ గౌశాలం హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తులపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఐడెంటిఫై చేయడానికి కూడా వి విల్ వెరిఫై దీంట్లో స్టోలెన్ ప్రాపర్టీ ఉందా లేదా, ప్లస్ జనరల్ క్రిమినల్ యాక్టివిటీ ఆల్సో మెయిన్లీ రిలేటెడ్ టు డ్రగ్స్. మన స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ టీమ్ రెగ్యులర్గా డిఫరెంట్ ఏరియాస్లో టౌన్లో చెకింగ్ చేస్తున్నారు విత్ డాగ్ టీమ్ ఆల్సో. సో ఏమైనా డ్రగ్ రిలేటెడ్ పెడ్లింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఉంటే ప్లస్ కన్జంప్షన్ కూడా, ड्रग మీరు कंज्यूम చేస్తే కూడా అది ऑफेंस, అది కూడా తెలిసి ఉండాలి. कोई भी यहाँ पे ड्रग लेता है, गांजा लेता है, उसको पीना भी, उसको यूज करना भी ऑफेंस है. खाली बेचना ऑफेंस नहीं है. गांजा तुम कंज्यूम करोगे तो आपकी बॉडी के अंदर आ जाता है. फिर हम लोग हमारे पास ड्रग टेस्ट किट है, उससे చెక్ कर लेते. అది కూడా ఆఫెన్స్ ఉంది. డ్రగ్ కన్జంప్షన్ కూడా ఆఫెన్స్ ఉంది. సో అది కూడా మీ గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా డ్రగ్ యాక్టివిటీ ఇక్కడ నడిస్తే ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ లోకల్ ఆఫీసర్స్కి ఇవ్వాలి. పోలీస్కి కూడా డయల్ 100 చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే, ఎస్హెచ్ఓ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంటే వాళ్ళు కూడా కాల్ చేయవచ్చు. ఇవన్నీ ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇలీగల్ యాక్టివిటీ ఉంటే, ఈవ్ టీజింగ్ యాక్టివిటీ, ఇక్కడ న్యూసెన్స్, నైట్ టైం రౌడిజం, న్యూసెన్స్, హై స్పీడ్ డ్రైవింగ్ ఏమైనా ఉంటే ప్రాబ్లం, అది కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇన్ జనరల్ క్రైమ్ ఇంకా ఏం జరుగుతుంది అది కూడా సొసైటీలో చెప్తాము. ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్ గురించి ఆల్రెడీ ఆఫీసర్స్ ఇక్కడ బ్రీఫ్ చేశారు. సైబర్ క్రైమ్ से रिलेटेड भी मैं बात करूंगा. సైబర్ క్రైమ్ के बारे में ఐ హోప్ सबको पता है, అందరికీ తెలిసి ఉందా సైబర్ క్రైమ్ గురించి ఏముంది, ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరుగుతుంది, అది ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇట్లా జరిగితే ఎవరికి కాల్ చేయాలి, ఐడియా ఉందా? ऐसा होगा तो किसको कॉल करना है, क्या क्या प्रिकॉशन लेना, सबको आइडिया है? इतना मेहनत से आप लोग पैसे कमा रहे हैं और एकदम से सारा पैसा उड़ जाए तो कैसा लगता है, स्पेशली जो माइक. ప్రతి ఒక్కరూ వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని ఎండీ డాక్టర్ రమేష్ రెడ్డి విద్యార్థులకు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హెపటైటిస్ పట్ల అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాల ఆవరణలో డాక్టర్ రమేష్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వేల్ముల శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ దేవారంలో మొక్కలను నాటారు. హెపటైటిస్ వైరస్ వల్ల వచ్చే వ్యాధుల గురించి డాక్టర్ రమేష్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెపటైటిస్ వైరస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటించాలని ఆయన సూచించారు. శుభ్రత పాటిస్తే లివర్ వాపుతో పాటు లివర్ క్యాన్సర్ను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ జరిగే నష్టం గురించి, రేపు వాళ్ళు తీసుకునే జాగ్రత్తల గురించి మేము విద్యార్థులకి ఎలా వాళ్ళు ఫ్యూచర్లో జాగ్రత్తలు హెపటైటిస్ పట్ల అది ఏ విధంగా మనకి ప్రాణానికి హాని చేస్తుందని వాళ్ళకి వివరించడం జరిగింది. అనేది ఒక వైరస్ అండి, అది లివర్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి లివర్ పాడైపోతే మళ్ళీ ఎదుగకు రాదండి. సో అది సేమ్ కిడ్నీ పాడైపోతే కిడ్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము, లివర్ పాడైతే కూడా లివర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయితే చాలా వరకు లివర్ మొత్తానికి పాడైపోయే అవకాశం ఉంది, ప్రాణానికి ముప్పు ఉండే అవకాశం ఉంది. సో అందుకని ఈ హెపటైటిస్లో రకరకాల వైరస్లు ఉంటాయి. సో ఆ వైరస్లు కొన్ని వైరస్లు హెపటైటిస్ సి వైరస్ అనేది కూడా క్యాన్సర్ చేసే దారి ఉంది,
క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇది కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని పూర్తిగా మనము దాని నుంచి దాని బారిన పడకుండా కాపాడు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ వేద పండితులు పాలిపు ప్రవీణ్ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శివాష్టోత్తర శతనామార్చన, ధూపదీప నివేదన, కర్పూర హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ గావించారు. శ్రావణ సోమవారం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హృదయపూర్వక గోదావరి నదికి చేరుకుని పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం సందర్భంగా గోదావరి నది స్నానాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన, తెల్లవారుజాము నుండి ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కొండల్లో అడవుల్లో ఉండాల్సిన కొండ చిలువ జనవాసాల్లోకి వచ్చి హల్చల్ చేసింది. చూపరులను భయాందోళనకు గురిచేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నడిబొడ్డున భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. ప్రభుత్వ కళాశాల సమీపంలో భారీ కొండ చిలువ ఉన్న విషయం గమనించిన స్థానికులు పాములు పట్టే వ్యక్తి అఫ్జల్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అఫ్జల్ కొండ చిలువను స్థానికుల సాయంతో పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అఫ్జల్ సాయంతో కొండ చిలువను సంచిలో బంధించి తీసుకెళ్లి దూర ప్రాంతంలోని గుట్టలో వదిలిపెట్టారు. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురిలో అభిషేకం టికెట్ రేట్ రెట్టింపు చేశారు. టికెట్ రేట్ పెంచడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం టికెట్ రేటు 500 నుంచి 1000 రూపాయలకు పెంచారు. టికెట్ రేట్ల పెంపును భక్తులతో పాటు బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన రేట్లు తగ్గించాలని ఆలయ సూపరింటెండెంట్ కిరణ్కు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ నాయకులు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గత శ్రావణ మాసంలో 500 రూపాయలు ఉన్న అభిషేకం టికెట్ రేటు ప్రస్తుతం శ్రావణ మాసంలో 1000 రూపాయలకు చేయడాన్ని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు అభిషేకం టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని, పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించాలని మా కోరిక. ఏదో పత్రం వచ్చిన ఫోటో కాకుండా దయచేసి మేము ఏదో కానీ ఫోన్ చేసినాం. మీరు ఎంత మేము మా హిందూ సంస్థలు తీసుకొచ్చిన ఇటీవల కురిసిన భారీ వర్షానికి కరీంనగర్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వం నియమించిన ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్లో పర్యటించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి భారీ వర్షాలతో దెబ్బతిన్న కల్వర్టులు, డ్రైనేజ్ కాల్వలను, రోడ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గురించి ఆరా తీసి లీకేజ్లో లేకుండా చూడాలన్నారు. దిగువ ప్రాంతాల్లో జల ప్రవాహం నిలకడ కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలపై దృష్టి సారించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సీజనల్ వ్యాధులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు కావాల్సిన ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. కృత్రిమ కొరతతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తిమ్మాపూర్ మండలంలోని ముఖ్య నాయకులతో మహాత్మానగర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2 పర్యాయాలుగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తిమ్మాపూర్ మండలం నుండి అత్యధిక ఓట్లతో ప్రజలు బండి సంజయ్కు భారీ మెజార్టీ అందించారని గుర్తు చేశారు. కేంద్రం నుండి వస్తున్న నిధులతో మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, బోర్డులు మంజూరు చేశారని తెలిపారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లు పరిపాలన పరంగా ప్రజలకు తీవ్ర కష్ట నష్టాలను కలిగించిందని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాలను, మోసాలను గడప గడపకు ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, మండల ఇన్ఛార్జి నరహరి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 328 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు.
కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను విని వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను సంబంధిత సెక్షన్ అధికారులు సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. కోరుట్ల నగరేశ్వర దేవాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దివాకర్ చౌదరి నేతృత్వంలో ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు, మంత్రపుష్పాలతో ప్రత్యేకంగా పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పలు ఆలయాల నూతన కమిటీ సభ్యులు నిజాయితీగా పనిచేసి ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సూచించారు. నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయ కమిటీ, శంభుని గుడి ఆలయ కమిటీ, శ్రీ సంతోషి మాత సాయిబాబా ఆలయ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని పలు దేవాలయ కమిటీ నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులతో షబీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్గా లవంగ ప్రమోద్ కుమార్, డైరెక్టర్లుగా పాలకొండ నరసింహరావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్, పవర్ విజయ, కోర్వ రాజ్ కుమార్, శంభునిగుడి ఆలయ కమిటీ చైర్మన్గా బింగి మధు, డైరెక్టర్లుగా గాజుల కిషోర్, గాన్ల సంతోష్ కుమార్, కమల్ కిషోర్ దాయిమా, మామిడి శేఖర్, ఉప్పల రమేష్, గోపురేఖ. శ్రీ సంతోషి మాత సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్గా బొత్కం గంగ కిషన్, డైరెక్టర్లుగా శ్రీరామ్ రమేష్, గాదె ప్రవీణ్ కుమార్, బాణాల శివలింగం, కోల్తే శాంతాబాయ్. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ జెండా బాలాజీ, శంభునిగుడి, శ్రీ సంతోషి మాత సాయిబాబా ఆలయాలు చాలా పురాతనమైనవి, మహిమలు గలవని అన్నారు. నాకు ఆలయాల అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన అమ్మవారు, స్వామివార్లు, ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని, స్వామివారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని, దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని, ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి సేవ చేయండి, అందరికీ భక్తులు బాగా అన్ని విధంగా సౌకర్యాలు ఇవ్వండి, మంచి పేరు తీసుకురండి, నాకు తీసుకురండి, కాంగ్రెస్ పార్టీకి తీసుకురండి, మీకు పేరు ఇచ్చిన నాయకులకు అందరికీ మంచి పేరు తీసుకొచ్చి నేను మళ్ళీ వచ్చినప్పుడు భక్తులు చెప్పాలా, సార్ ఏం కమిటీ చేసినాం సార్, ఎంత మంచిగా అరేంజ్మెంట్ చేస్తున్నాడు, నీళ్లు కానీ ఏదైనా కానీ ఏది ఇబ్బంది అయినా ఇక మీకు మధు కానీ మీ డైరెక్టర్లకు అన్నీ ఏపీసీ చూస్తాం. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి, సాయినగర్, షిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు సర్వీసులు అందిస్తాయని తెలిపింది. తిరుపతి, సాయినగర్, షిర్డీ రైలు తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు షిర్డీకి చేరుకోనుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులు అందిస్తుంది. అలాగే షిర్డీ తిరుపతి రైలు సోమవారం రాత్రి 7 గంటల 35 నిమిషాలకు బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి 1 గంటల 30 నిమిషాలకు తిరుపతి చేరుకోనుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బాల్కి, ఉద్గిర్, లాతూర్ లోడ్, పల్రి, గంగకేర్, పర్బని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్, కోపర్గావ్ స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ అంకిత్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ గడిచిన 13 సంవత్సరాల తర్వాత ప్రజల కొత్త రేషన్ కార్డుల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని ఆక్షేపించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్డులు అందిస్తుందని గుర్తు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలి ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని, కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మరో 84,232 మంది సభ్యుల పేర్లను కొత్తగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్, సౌత్ మండలాల పరిధిలోని 3,174 కుటుంబాలకు కొత్త కార్డులు, 16,687 మంది సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందని వివరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన వారికి మాత్రమే కార్డులు మంజూరయ్యేలా పకడ్బందీ పరిశీలన జరుపుతున్నామని అన్నారు. ఇంకనూ దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సౌత్ నార్త్ తహసీల్దారుడు బాలరాజు, విజయకాంత్, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. उसके बाद फिर किरण कुमार रेड्डी के दौर में रिवाइज हुआ. उसके बाद 2013 से लेकर अब 25 यानी 13 साल से आकुला एक्स MLA एक्स MLC अभी तक एक राशन कार्ड नहीं दिए. TRS के 10 साल हो गए, KCR 10 साल हुकूमत करे लेकिन राशन कार्ड नहीं दिए. और ये संवत्सराలు అయిపోయినా కూడా KCR ప్రభుత్వానికి మనకు బీదోళ్లకు రాషన్ కార్డు ఇచ్చే దమ్ము లేదు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పెరిగింది. ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురిసిన వానలతో జలాశయంలోకి 68,516 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఆదివారం 50,000 క్యూసెక్కుల వరద రాగా సోమవారం ఉదయానికి 68,000కు పెరిగింది. ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,072.20 అడుగులకు నీరు చేరింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 54,925 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా ఉదయం 9 గంటలకు 68,516 క్యూసెక్కులకు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించండి. న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన బండి సంజయ్. 113 కోట్లతో CRIF ప్రతిపాదనలను అందజేసిన బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం. అడవిలో అద్భుతమైన ప్రకృతి సోయగం ఎగ్లాస్పూర్ జలపాతం. పర్యాటకులను ఆకర్షిస్తున్న మంతని మండలం ఎగ్లాస్పూర్ గుట్టల్లో జలపాతంపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ కిసాన్ నగర్లో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని 71 వాహనాలు స్వాధీనం. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించిన సిపి గౌసలం. ప్రతి ఒక్కరూ వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఎండి డాక్టర్ రమేష్ రెడ్డి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ JTPL న్యూస్.